సత్య వాళ్ళ ఇంట్లో సత్య వాళ్ళ చెల్లికైతే పెళ్లి చూపులని అరేంజ్ చేస్తారు. ఇక తనని పెళ్లి కూతురుగా రెడీ చేసి అక్కడ కూర్చోబెడతారు. ఇక పెళ్లి కొడుకు వాళ్ళ అమ్మ నాన్న వచ్చి అక్కడ అమ్మాయిని చూస్తూ ఉంటారు. ఇదంతా చూసి సత్య క్రిష్ వాళ్ళైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇంతలో పెళ్లి కొడుకు తల్లిదండ్రులు ఇలా అంటూ ఉంటారు, మేము ఇక్కడికి వస్తూ ఉంటే దారిలో మాకు ఎవరో ఫోన్ చేసి ఈ అమ్మాయి ఎవరినో ప్రేమించిందంట, ఈ అమ్మకి ప్రేమ వ్యవహారాలు ఉన్నాయంట అని చెప్పి మాకు చెప్పారు అని చెప్పి ఆయన అంటాడు. అది విని సత్య వాళ్ళ చెల్లి అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇంతలో క్రిష్ వాళ్ళ చెల్లి, ఏంటి మా నందిని గురించే మీరు తప్పుగా మాట్లాడతారా? మీకు అసలు ఏం చేయాలంటే ఇంకొకసారి మా ఆడపడుచు గురించి తప్పుగా మాట్లాడారనుకో మీ చెంప చల్లు మనిపించి ఇక్కడి నుండి పంపిస్తామని చెప్పి క్రిష్ వాళ్ళ చెల్లి అయితే ఆ పెళ్ళికొడుకు తల్లిదండ్రులకి వార్నింగ్ ఇస్తుంది. అది విని ఆ పెళ్ళికొడుకు తల్లిదండ్రులు అయితే, అమ్మో ఈ పిల్లేంటి ఇలా ఉంది, అయినా మాకు ఈ సంబంధం వద్దు, వీళ్ళంతా వెరైటీగా ఉన్నారు అని చెప్పి అక్కడి నుండి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇక ఇలా జరగడంతో సత్య వాళ్ళ చెల్లి అయితే బాధపడుతూ ఉంటుంది. ఇదంతా జరగడానికి కారణం ఇదే అని చెప్పి హర్ష వాళ్ళ ఆవిడ చెంప పగలగొడతాడు. అది చూసి క్రిష్ అయితే, ఏంటి నా చెల్లినే కొడదామని చూస్తావా అని చెప్పి అడ్డుకొని క్రిష్ హర్షని కొట్టేసి అక్కడికి తోసేస్తాడు. అది చూసి విశ్వనాథం అయితే, ఏంటి హర్షని ఏం చేయకు అని చెప్పి అంటూ ఉంటాడు. అయినా సరే క్రిష్ విశ్వనాథంని పక్కకు తోసేస్తాడు. తోసేయగానే విశ్వనాథం ఒక టేబుల్కి గుద్దుకొని గాయంతో అక్కడ అలా పడి ఉంటాడు. ఇదంతా చూస్తున్న సత్య అయితే క్రిష్ చెంప పగలగొట్టి, క్రిష్ ఏం చేస్తున్నావు, ఆపుతావా లేదా అని చెప్పి గట్టిగా అరుస్తుంది. దానికి క్రిష్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.